బయట అయితే వర్షం పడుతుంది, మనకైతే ఈ చల్లని సాయంకాలం వేళ ఒక మంచి స్నాక్ అయితే చేసుకుందాం. అయితే స్విగ్గీ మార్ట్ నుంచి నేను ఇప్పుడే కొన్ని చిప్స్ ప్యాకెట్స్ అయితే ఆర్డర్ చేశాను. సో ఆ చిప్స్ ప్యాకెట్స్ నుంచి అవన్నీ కలిపి ఒక కొత్త స్నాక్ ఐటెం, ఒక రెసిపీ అయితే ఇవాళ మనం చేసుకుందాము. ఆ రెసిపీ ఏంటని చూద్దాం. అందుకన్నా ముందు స్విగ్గీ మార్ట్ నుంచి మనం ఏం ఆర్డర్ చేస్తామో కూడా చూద్దాము. అయితే ఫస్ట్ వచ్చింది ఒక మ్యాడంగి కుర్కురే ప్యాకెట్స్. ఇంకా ఇక్కడ అయితే ఇన్ని టైప్స్ ఆఫ్ చిప్స్ అయితే మనం ఆర్డర్ చేసుకున్నాం. ఈ చిప్స్తో మనం ఇప్పుడు ఒక రెసిపీ అయితే చేయబోతున్నాము. సో ముందుగా అయితే కట్ చేసిన ఆనియన్ అండ్ టమాటోస్ అయితే ఒక సైడ్ని ప్లేట్లో అయితే కట్ చేసి పెట్టుకున్నాం. దాని తర్వాత ఈ రెసిపీస్ అన్ని ఏదైతే ఐటెం ప్రిపేర్ చేసుకుంటామో ఆ కంటైనర్లో ఈ చిప్స్ అన్ని మనం ఫస్ట్ వేసేద్దాం. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇదైతే యాక్చువల్లీ జనరల్గా మనం మూవీ చూసినప్పుడు కానీ లేకపోతే పాప్కార్న్ ప్లేస్లో ఇదైతే ఇట్లాంటి రెసిపీస్ అయితే మనం ఎక్కువ యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మనం జస్ట్ లైక్ టీ పక్కన సర్వ్ చేయడానికి కూడా. అయితే నేను లేస్ కుర్కురేస్ అండ్ ఇప్పుడు మ్యాడంగిస్ అయితే వేస్తున్నా. ఇవన్నీ డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తాయి, కానీ అన్నీ కలిపి అయితే మనం ఒకసారి ట్రై చేద్దాము. క్వాంటిటీ అయితే మీకు ఎంత సరిపోతుందో అంతే తీసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువ మంది కాబట్టి కొంచెం ఎక్కువ అయితే తీసుకున్నాము. అండ్ ఇప్పుడైతే సెకండ్ ఫ్లేవర్ ఆఫ్ కుర్కురే కూడా యాడ్ చేద్దాం. ఒక 2 టైప్స్ అయితే నేను యాడ్ చేస్తాను. ఇందాక పెరి కుర్కురే యాడ్ చేస్తాను. ఇప్పుడైతే ఇది ఒక మసాలా మంచ్ అని చెప్తున్నాను. సో ఇది కూడా యాడ్ చేస్తాను. చూసారు కదా, ఇంత ఒక కంటైనర్ తీసుకున్నాను. ఆ కంటైనర్లో లైక్ మ్యాడంగిల్స్ అండ్ లేస్ అండ్ 2 ఫ్లేవర్స్ ఆఫ్ కుర్కురే అయితే యాడ్ చేసాము. ఫస్ట్ అయితే మనం దీన్ని ఒక చాలా స్మాల్ పీసెస్ అమౌంట్ మనం చేత్తోనే క్రష్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక ఫ్లేవర్ కుర్కురే అయితే తీసుకొచ్చాను. అన్ని రకాల కుర్కురేస్ కొన్ని స్మాల్ అమౌంట్లో మనం యాడ్ చేసుకోవడం అయితే బాగుంటుంది. ఇది ఇంకొక టేస్ట్ అనమాట, ఇంకొక టైప్. అండ్ ఇది ఇంకొకటి చూసినట్లయితే చాట్ ఫిల్స్ అని పాపడ్ చాట్స్. ఇవి ఎప్పుడైతే ఇది కూడా ఒక రకమైన చిప్స్ టైప్లోనే ఉంటుందని అనుకుంటున్నాం. ఇది ఒక రోల్ టైప్ అనమాట. సో ఇవి కూడా యాడ్ చేసి చూద్దాం యాక్చువల్లీ అసలు టేస్ట్ అనేది ఎలా వస్తుంది అన్నది. ఇవి ఏమైతే ఫస్ట్ టైం చూద్దాం. మీరు ఎప్పుడైనా తిన్నట్లయితే ఒకసారి కమెంట్ చేయండి. ఇదైతే ఒకసారి మనం రెసిపీకి యాడ్ చేసి చూద్దాము, ఒకవేళ టేస్ట్కి మ్యాచ్ అవుతుందో లేదో. చాలా క్రంచీగా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. సో దీన్ని కూడా యాడ్ చేద్దాం. సో ఇవన్నీ మనం చేసుకున్నాం. దీన్ని ఫస్ట్ ఒక హ్యాండ్తో క్రష్ చేసి ఈ పీసెస్ అన్నిటినీ హ్యాండ్తో అయితే క్రష్ చేద్దాం. ఇది చూస్తుంటేనే నాకు చాలా మౌత్ వాటరింగ్గా ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడు వేరువేరుగా తింటాం, కానీ కలుపుకుని తినడం అనేది ఎందుకో చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి చూస్తుంటేనే చిన్నపిల్లలకి ఎవరికైనా పెద్దవాళ్ళకైనా కూడా చాలా మంచి స్నాక్ ఐటము, టైంపాస్ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇవన్నీ కలిపి తింటే ఇంకా భలే టేస్ట్గా ఉంటుందని అనుకుంటున్నాము. ఓకే, ఇవైతే చూడడానికి చాలా క్రంచీగా ఉన్నాయి, కానీ ఏంటంటే దీన్ని ఎక్కువసేపు వీటిని అట్లా ఓపెన్ ఎయిర్లో పెట్టేస్తే ఎయిర్ లోపలికి వెళ్ళిపోయి చాలా మెత్తగా అయిపోయే అవకాశం ఉంది. సో అందుకే నేను రెసిపీ చేసుకున్న వెంటనే తినేస్తే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా మనం ఇంట్లో ఫ్యామిలీ టైంలో కానీ లేకపోతే మూవీ నైట్స్లో కానీ ఇవి చక్కగా చేసుకుని ఇంట్లో వాళ్ళు అందరూ కలిపి ఒక అకేషన్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కానీ ఆ టైంలో అయితే ఈ రెసిపీ అన్నది చాలా బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే మనం ఇట్లా వేసుకుందాము. సో నెక్స్ట్ ఈ టొమాటోస్ని కూడా మిక్స్ చేసుకుందాం. యాక్చువల్లీ ఈ రెసిపీలోకి మనకి ఏంటంటే నిమ్మకాయ అయితే కలుపుకోవచ్చు, అది టేస్ట్ పర్పస్ అనమాట. ఎవరైతే కొంచెం పుల్లగా ఇష్టపడతారో అట్లాంటి వాళ్ళకి నిమ్మకాయ ఈ స్నాక్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు పుల్లదనం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు డెఫినెట్గా మీరు అది కలుపుకొని
నిమ్మకాయ కలుపుకొని చేయండి. సో ఇది చాలా మిక్స్ చేసేసాను. చూడడానికి చాలా బాగుంది అండ్ టెంప్టింగ్గా కూడా ఉంది. సో ఇప్పుడు ఈ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్గా కూడా ఇది చాలా బాగా పనికొస్తుంది. సో ఇప్పుడైతే మనం ఒక టేస్ట్ అయితే చూద్దాము ఎట్లా ఉంది అని చెప్పేసి. గుడ్, నైస్, వెరీ నైస్. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక 5 minutesలో మన ఇంట్లో చేసుకునే స్నాక్ ఇది. చాలా ఈజీగా మీ పిల్లలకి కూడా చాలా ఈజీగా చేసి పెట్టచ్చు. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ టు హ్యాష్ ట్యాగ్.